హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళైతే నేను గోంగూర నిల్వ పచ్చడితో మీ ముందుకైతే వచ్చాను. మొదటిసారి పట్టానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు కూడా మా అమ్మగారు పట్టడం, మా అత్తయ్య గారు పట్టడం అది తిని టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పడం తప్ప నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. మొదటిసారి ట్రై చేశానండి. చాలా బాగుంది. కొలతలతో అయితే ఈ పచ్చడి ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, చూడడానికే ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏ విధంగా పట్టానో అది ఫాలో అయిపోయి మీరు కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే మనం గోంగూరని తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ గోంగూరని అయితే తీసుకున్నాను. 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలాగా ఎండలో కాటన్ క్లాత్ వేసుకుని దానిపైన మొత్తం అంతా ఇలా ఆరబెట్టుకోవాలి. మనకి అరగంట నుంచి గంటలో అయితే మనకి నీరంతా లాగేస్తుంది అనమాట. మరీ ఎక్కువసేపు అయితే ఎండలో ఉంచకూడదు. చూడండి, గోంగూర నేను ఇక్కడ ఎటువంటి మందులు కొట్టకుండా పండించిందండి. ఒక రకంగా ఆర్గానిక్ గోంగూర అనొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంది కూడా పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత. దీన్ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీనికి సరిపడా చింతపండుని అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను కేజీకి. అలాగే 200 గ్రాముల ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. 2 స్పూన్ల మెంతులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. కొలతల్లో అయితే ఒక 150 గ్రాములు అండి, చూసి వేసుకోవచ్చు. ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు. తర్వాత చింతపండుని తీసుకుని ములిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. దీన్ని మనం స్టవ్ మీద పట్టి దగ్గర పడే వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట. మనకి ఎక్కడ చెమ్మ అనేది లేకుండా ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనకి అలా అయితే కనుక ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. చింతపండుని స్టవ్ మీద పెట్టి మొత్తం అంతా కుక్ చేసుకోవాలండి. బాగా ఉడకపెట్టుకోవాలి. దీన్నైతే చింతపండు అనేది బాగా గట్టిపడిపోవాలన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి పడే వరకు ఉడకపెట్టుకోవాలి. ఈ లోపు మనం పక్కన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మెంతులు అనేవి ఫ్రై చేసుకోవాలి. చూడండి, మెంతులు ఫ్రై అయిపోయి వీటిని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళ్ళుప్పుని తీసుకున్నానండి. నేను ఇక్కడ ఉప్పుని వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఉప్పులో ఎక్కువ మనకి చెమ్మ అనేది ఉంటుంది కదా, మనకి నిలవ పచ్చడి కోసం కాబట్టి మనం ఉప్పు అనేది ఇలాగ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మొత్తం చెమ్మంతా పోయే వరకు ఉప్పు అనేది వేపుకోవాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి ఉప్పు అనేది ఫ్రై అయిపోయింది. ఈలోపు మనం మెంతులు చల్లారిన తర్వాత ఇలాగ చిన్న కళ్ళంలో వేసుకుని మెత్తగా దంచుకోవాలండి. లేదా చిన్న మిక్సీ గిన్నె ఉంటే అందులో వేసి మనం పౌడర్లాగా చేసుకోవచ్చు. తర్వాత ఉప్పునైతే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈలోపు ఇది చల్లారుతుంది. దీన్ని తర్వాత మిక్సీ పట్టాలి కదా, చల్లారనివ్వాలండి. గుజ్జు అయితే పక్కన ఉడుకుతుందనమాట. ఇది దగ్గర పడే కొలది మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే అడుగును మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకొని వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మనం అంతా ఇలా కలుపుతూనే ఉండాలి. మిర్చి అనేవి ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట, లేకపోతే పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. ఇలా మిర్చి అంతా ఫ్రై అయ్యే వరకు వేపుతూ ఉండాలండి. ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే మన పచ్చడి ప్రిపరేషన్ ఎలా ఉందో ఒక లైక్ ఇచ్చి ఒక కమెంట్ చేయండి. చూడండి, మొత్తం అంతా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది, కాకపోతే
గోంగూర పచ్చడి కూడా అంత టైమే పడుతుందండి. మీకు మొత్తం అంతా పూర్తిగా వివరంగా తెలియాలనేసి నేనైతే వీడియోని లెంతీగానే ఉంచుకున్నాను అనమాట. చూడండి, మనకి మిర్చి అనేది ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత గోంగూర అనేది వేసుకుని దీంట్లో ఫ్రై చేసుకోవాలండి. మనకి గోంగూర అనేది ఎక్కడ చెమ్మ లేకుండా ఉండాలి. అలా అయితే కనుక మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. చూడడానికి ఇలా ఉన్నా ఇది కొంచెం ఎండలో పెట్టాం కదండి, దానికోసం మనకు ఆకు అలా కనబడుతుంది. దట్టు ఇది మనకి ఎటువంటి ఎరువులు వేయకుండా పండించిందనమాట. ఎటువంటి పురుగుల మందులు కొట్టకుండా పండించిన గోంగూర అండి ఇది, ఆర్గానిక్ గోంగూర. మనకి కేజీకి ఇంచుమించు 2 కేజీలు పచ్చడి అనేది అవుతుందండి. కాకపోతే కొంచెం కష్టపడి పట్టుకోవాలి పచ్చడి అనేది, కొంచెం టైం అయితే పడుతుందండి. మొత్తం ఆకులన్నీ ఫ్రై అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. మనం ఎండలో పెట్టిన వల్ల ఎక్కడ వాటర్ అనేది మనకి ఫామ్ అవ్వదన్నమాట. మామూలుగా గోంగూర అయితే కర్రీస్ అవి చేసుకునేటప్పుడు ఆకు వేయగానే మనకు వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది కదా. చూడండి, ఇక్కడ ఎక్కడ వాటర్ అనేది రావట్లేదు. అలాగే దీని అంతా మొత్తం అంతా ముద్దలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఎలాగైందో, ఇలా అయ్యే వరకు అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఎక్కడ వాటర్ అనేది కనిపించట్లేదు కదా. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకుని పోపుకి ప్రిపరేషన్ చేసుకోవాలండి. దీంట్లో కేజీకి ఒక 800 గ్రాముల ఆయిల్ వరకు తీసుకోవాలండి. ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత వేడవనివ్వాలి. వేడైన తర్వాత దీంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక వెల్లుల్లిపై తీసుకుని దాన్ని ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. రేకలతోటే పాటు వేసుకోవాలి. తర్వాత 2 చెంచాల మెంతులు, 2 చెంచాల ఆవాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిర్చిని మిక్సీలో వేసుకొని ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. తర్వాత ఉప్పు, మనం దంచిపెట్టుకున్న మెంతిపొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. చూడండి, ఇలా అయితే సరిపోతుందన్నమాట. ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మనం. తర్వాత చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అది మొత్తం చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకుని కొద్దిగా చింతపండు, కొద్దిగా గోంగూర తీసుకుని ఇలాగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పెట్టకూడదండి. గోంగూర పచ్చడి అనేది కొంచెం బరకగానే ఉంటే బాగుంటుందన్నమాట. ఇలా మిగిలిన ఆకు, చింతపండు ఇది కూడా మిక్సీ పట్టేసుకుని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడరు, ఇక్కడ సాల్ట్, వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ 3 కూడా ఈ గోంగూర మిశ్రమంలో అనేది వేసేసుకోవాలి. ఉప్పు మనం చూసుకుని వేసుకోవాలండి. ఎక్కువైతే మనం అందులోంచి తీయలేం కదా. మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏమైనా పడితే కనుక మనం కొద్దిగా సాల్ట్ని ఫ్రై చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం అంతా కలిపే వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా ఇది కలిసేలా కలుపుకోవాలి. కొంచెం ఓపికతోనే చేసుకోవాలండి గోంగూర పచ్చడి అనేది. కానీ టేస్ట్లో అయితే చాలా బాగుంటుందండి. మనకి ఈ సీజన్లో ఎక్కువ
వర్షాకాలంలో ఎక్కువ గోంగూర దొరుకుతుంది కాబట్టి ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూడండి మనకి కలిపి పెట్టుకున్న మిశ్రమం ఇలా తయారైందనమాట. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా ఆయిల్, ఈ పచ్చడి అంతా మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి. పోపుల్లో ఎండుమిర్చి, ఇంగువ ఈ రెండు కూడా వేసానండి. కొంచెం స్కిప్ అయింది వీడియో అనేది. ఇలా మొత్తం అంతా ఆయిల్, పచ్చడి అంతా కలిసేటట్టుగా మొత్తం అంతా కలుపుకోవాలండి. వేడివేడి అన్నంలో మనం ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి చూడడానికి ఎంత బాగుందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ అనేది ముందుకు సాగుతుంది. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర నిలవ పచ్చడి అనేది తయారైపోయిందండి. మనం ఈ పచ్చడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని బయట పెట్టుకుంటే మనకి 3 నుంచి 4 నెలల వరకు ఉంటుందండి. పైన ఆయిల్ అనేది ఉండేలా చూసుకోవాలన్నమాట. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం సంవత్సరం పాటు అనేది నిల్వ ఉంటుందన్నమాట. మనకి కూరలు ఏమీ లేనప్పుడు లేదా కొంచెం బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుని తినొచ్చండి. చూడండి ఇలాగా బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. నేనైతే గాజు సీసాలోనే పెడతాను పచ్చడి అనేది. కాకపోతే ఇది బయట అమ్మడానికి అనేది ఇందులో పెట్టానన్నమాట. ఇది 1/2 కేజీ బాటిల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.